కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. 1 తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, 2 ద్వారకా తిరుమల, మరొకటి తెలంగాణలోని చిలకలూరు బాలాజీ. స్థల పురాణం ప్రకారం సుమారు 500 ఏళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలకలూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా కాలినడకన తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్ళి వస్తూ ఉండేవాడు. అలా ఒకసారి తిరుపతికి బయలుదేరిన మాధవరెడ్డి ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మాధవ, ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంత దూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలకలూరిలో ఒక పుట్టలో కొలువై ఉన్నాను. వెలికి తీసి గుడిని నిర్మించి నన్ను సేవించి తరించు అని చెప్పి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేల్కొన్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. అక్కడి వారందరూ కలిసి వచ్చి అక్కడ ఉన్న పుట్టను గుణపాలతో పెకిలిస్తుండగా గుణపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమయ్యిందంటూ అంతా ఆ దేవుణ్ణి క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటికి తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థల పురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గుణపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. అలా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా మారారు. ఇక్కడ ఏకశిలలోని శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. చిలకలూరి స్వామి మహిమ అంతా ఇంతా కాదని ఆయన భక్తులు చెబుతారు. భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమ కోరికను విన్నవించుకుంటారు. కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకొని కృతజ్ఞతలు తెలుపుతారు. భక్తుడు తన కోరిక సఫలమయ్యే వరకు ఆ కోరికను తనకు స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. 3వ మనిషి చెవిన వెయ్యకూడదు. ఇక్కడ దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని చెబుతారు. శ్రీరామనవమి తర్వాతి రోజు అంటే చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో ఆరంభించి వారం రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. రోజూ వాహన సేవలుంటాయి. చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి.